నమస్తే. అబ్కీ బార్ 400 పార్ అంటూ మోడీ రణ నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే చాలా అంటే దేశంలోని 400 పైచిలకు ఎంపీ స్థానాల నుంచి వందలాది మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. అయితే వీళ్ళలో కొందరు మహిళా అభ్యర్థులు మాత్రం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందుకే వాళ్లతో ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ వాళ్లతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ప్రోత్సహించి, అలాగే వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రచార సరళి ఎలా సాగుతోంది అని ప్రత్యేకంగా కనుక్కోవడమే కాకుండా వాళ్ళు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఏ విధంగా వాళ్ళకు అండగా ఉండబోతున్నది, అలాగే ప్రజలకు మనం చేయాల్సిన మేలు ఏంటి, బీజేపీని ప్రజలు గెలిపిస్తే, ఓటర్లు గెలిపిస్తే వాళ్ళకు జరగబోయే మంచి ఏంటి వంటి విషయాలని ఆ ముఖ్యమైన కీలకమైన మహిళా అభ్యర్థులతో మోడీ మాట్లాడి వాళ్ళకి దిశానిర్దేశనం చేయడం జరిగింది. అయితే ఈ అభ్యర్థులు ఎవరు, ఈ మోడీ ప్రత్యేకంగా వాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా, వాళ్ళతో లైవ్గా ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఎందుకు వాళ్ళతో చర్చించడం జరిగింది, ఎందుకు వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా దిశానిర్దేశనం చేయడం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి కేరళకు సంబంధించిన టిఎన్ సరస్సు. ఈమె ఒక పాఠశాలకి ప్రిన్సిపల్గా పనిచేశారు. అంటే ఒక కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేశారు, కళాశాలకి. ఈమె ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత 66 ఏళ్ల వయసులో కేరళలోని అలతూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈమెతో ప్రత్యేకంగా మాట్లాడిన మోడీ అంటే యాక్చువల్గా ఈమె కేరళలో తన స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు విద్యార్థులకి చక్కటి బోధన చేయడమే మాత్రమే కాకుండా విద్యార్థి రాజకీయాల పేరును చెబుతూ ఎస్ఎఫ్ఐ అంటే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేసే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో దాని గూండాయిజము, రౌడీయిజము అక్కడ కళాశాలల్లో, పాఠశాలల్లో విపరీతంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే అక్కడి గవర్నర్ కూడా ఎస్ఎఫ్ఐతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నర్కి వ్యతిరేకంగా కూడా అక్కడి కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాల నాయకులు పూరితమైన వ్యవహారము, అతి వ్యవహారం చేయడం జరిగింది. ఈ విధంగా చాలాసార్లు వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే ఈమె కూడా టిఎన్ సరస్సు అనే ప్రస్తుత బీజేపీ ఎంపీ కూడా గతంలో ఆమె ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు ప్రధానోపాధ్యాయునిగా అప్పుడు ఎస్ఎఫ్ఐ మీద తీవ్రమైన పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు చేసే హింసాత్మకమైన చర్యల్ని కానీ లేదంటే అరాచకమైన కార్యక్రమాలను కానీ ఆమె తీవ్రంగా అరికట్టడం జరిగింది. దానివల్ల ఎస్ఎఫ్ఐకి, కమ్యూనిస్ట్ పార్టీకి అంటే కేరళను ప్రస్తుతం పరిపాలిస్తున్న సిపిఎం పార్టీకి కూడా ఈమె అంటే అస్సలు పడదు. కానీ ఇప్పుడు బీజేపీ ఈమెను ప్రత్యేకంగా గుర్తించి ఈమెకి టికెట్ ఇచ్చి పోటీ చేస్తున్నారు అలతూర్ నియోజకవర్గం నుంచి. అలతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టిఎన్ సరస్సు ప్రత్యేకంగా మోడీతో పంచుకున్నది ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంకుల్లో సిపిఎంకి సంబంధించిన నాయకులు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని చెప్తే మోడీ ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు. ఇప్పటికే ఈడీ ఆ విషయంలో కొందరిని అరెస్టు చేయడం కూడా జరిగింది. కాకపోతే ఎన్నికల తర్వాత మొత్తం కూపీలాగి అసలు కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కేరళ సిపిఎం నాయకులు, కేరళ అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చేస్తున్న అవినీతిని మొత్తము బయట తీస్తామని మోడీ చెప్పడం జరిగింది. ఇక రెండో వ్యక్తి బెంగాల్కి సంబంధించిన రేఖా పాత్ర. ఈమె ఎవరు అంటే సందేశ్ ఖాళీ ఉద్యమం గురించి ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు వింటున్నాం. సందేశ్ ఖాళీ అనే ఊరిలో దాదాపుగా హిందూ మహిళల్ని మాత్రమే ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన షాజహాన్ అనే ఒక నాయకుడు తన మాఫియా ద్వారా, తన గూండాలు, రౌడీల ద్వారా, టీఎంసీ కార్యకర్తల ద్వారా హిందూ మహిళల్ని లైంగికంగా వేధించడము. సందేశ్ ఖాళీ అనే ఊరిలో ఉన్న టీఎంసీ పార్టీ ఆఫీస్లోనే అక్కడున్న అనేక మంది హిందూ స్త్రీలని రేప్కి గురి చేయడం కావచ్చు, ఇటువంటి చాలా అవమానకరమైన, అమానుషమైన పనులకు చేయడం జరిగింది. సందేశ్ ఖాళీకి సంబంధించిన ఆ షాజహాన్ ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు మమతా బెనర్జీ ఒత్తిడి మేరకు చాలా రోజులు వాయిదా వేస్తూ వచ్చి కోర్టు చీవాట్లు పెట్టడంతో ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
అసలు ఇదంతా జరగడానికి కారణం అంటే సందేశ్ ఖాళీలో జరుగుతున్న ఘోరాన్ని, అక్కడ జరుగుతున్న అరాచకమైన విషయాలన్నింటినీ బయటపెట్టింది రేఖా పాత్ర. ఆమె నాయకత్వంలోనే అక్కడి స్త్రీలందరూ వీధుల్లోకి వచ్చి టీఎంసీకి వ్యతిరేకంగా, మమతా బెనర్జీ పార్టీకి వ్యతిరేకంగా, షాజహాన్కి వ్యతిరేకంగా తీవ్రమైన ఉద్యమం చేయడం జరిగింది. షాజహాన్ ఆస్తుల్ని కూడా ఆగ్రహంతో ధ్వంసం చేయడం జరిగింది. దానికి మొత్తానికి నాయకత్వం వహించిన రేఖా పాత్ర అనే ఒక సాధారణ గృహిణి, చాలా అంటే చాలా తక్కువ ఆర్థిక ఆదాయం ఉన్న కుటుంబము, చాలా అంటే ఒక రకంగా పేద కుటుంబం అనే చెప్పుకోవాలి. అటువంటి రేఖా పాత్రని గుర్తించి బీజేపీ ఏకంగా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె బసిర్హాట్ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది. ఆ నియోజకవర్గంలోకే సందేశ్ ఖాళీ అనే ఊరు కూడా వస్తుంది. అక్కడ ఈమె పోటీ చేస్తున్నప్పుడు ఆమెకు ప్రోత్సాహం ఇవ్వడానికి, అలాగే నైతికంగా ఆమెకు అండగా నిలబడేందుకోసం మోడీ ప్రత్యేకంగా ఆమెతో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఆమెను శక్తి స్వరూపంగా మోడీ అభివర్ణించారు. అంటే అమ్మవారి స్వరూపంగా అభివర్ణించడం ద్వారా అక్కడున్న షాజహాన్ లాంటి మానవ మృగాల మీద ఆమె చేస్తున్న పోరాటానికి మోడీ మద్దతు ప్రకటించారు. ఒక కేరళలో ప్రొఫెసర్, ఇంకొక బెంగాల్లో సాదాసీదా గృహిణి. ఇప్పుడు అదే బెంగాల్లో మళ్ళీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి రాజవంశానికి చెందిన అమృత రాయ్ అనే మహిళా అభ్యర్థికి బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమెని మోదీ రాజమాతగా అభివర్ణించారు. అంటే గతంలో బెంగాల్లో చుట్టుపక్కల అంటే బెంగాల్లోని రాజ్యాలని పరిపాలించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి రాజవంశాలు ఇప్పటికీ కొన్ని ఉంటాయి. అటువంటి ఒక రాజవంశానికి చెందిన వారే అమృత రాయ్. ఈమె కూడా ఇప్పుడు ప్రస్తుతం కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె మీద తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడింది ఎవరో మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే మహువా మొయిత్రా. ఈమె పార్లమెంట్లో విచ్చలవిడి పదజాలాన్ని ఉపయోగించడము, పెద్ద నోరేసుకొని ఎగబడమే తప్ప అసలు ఏమాత్రం లాజిక్ లేని ఆరోపణలు చేయడము, మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, ఇటువంటివన్నీ చేయడమే కాకుండా గత కొన్ని నెలల క్రితమే ఈమె పార్లమెంట్లో ప్రశ్నలు వేయడం కోసము బహుమతులు స్వీకరించిందని, అలాగే లంచం తీసుకుందని, డబ్బులు తీసుకుందని ఆరోపణలు రావడంతో ఆమెను పార్లమెంట్ నుంచి స్పీకర్ బహిష్కరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆమెకు మమతా బెనర్జీ టికెట్ ఇచ్చి కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తుంది. ఆమె మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె రాజమాత అమృత రాయ్. ఆమెకు కూడా మోడీ చెప్పింది ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు వివిధ అవినీతి కుంభకోణాల్లో సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి ఆ 3,000 కోట్లకు సంబంధించిన సరిసమానమైన ఆస్తుల్ని కావచ్చు, ఇటు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ ప్రాపర్టీస్ని ఈడీ అటాచ్ చేసింది. అవన్నీ పేదలకే దక్కేటట్లు చూస్తామని మోదీ అమృత రాయ్కి హామీ ఇవ్వడం జరిగింది. అంటే బీజేపీ ఒకవేళ బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఆమె ఎంపీ అభ్యర్థుల్ని సంపాదించుకొని అలాగే ఆ తర్వాత అసెంబ్లీని కూడా వశం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ద్వారా, మోడీ పాలన ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మతోన్మాదానికి, రౌడీజానికి, హింసకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బెంగాల్కి సువర్ణాధ్యాయం మొదలవుతుందని, బెంగాల్లో మార్పు రాబోతుందని మనం బీజేపీ ఎవరెవరికైతే ఎంపీ టికెట్లు ఇస్తుందో వాళ్ళని చూడడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కేరళలో ఒక ప్రొఫెసర్, బెంగాల్లో ఒక సాధారణ గృహిణి, అదే కృష్ణానగర్ అనే నియోజకవర్గం అది కూడా బెంగాల్లోనే ఉంది, అక్కడ రాజవంశానికి చెందిన ఒక సంపన్న స్త్రీ. ఈ విధంగా రకరకాల ఆర్థిక నేపథ్యాలు ఉన్న వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తుంది బీజేపీ. కేవలం సంపన్నులకని కాకుండా, కేవలం పేదలకని కాకుండా అన్ని వర్గాలు, అన్ని సమూహాలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా మహిళా అభ్యర్థుల్ని ప్రోత్సహించడం ద్వారా మోడీ సరికొత్త రాజకీయానికి తెరతీస్తున్నారని మనం ప్రత్యేకంగా చెప్పొచ్చు.